పూర్వాధ్యక్షులు లేదు కామేశ్వరరావు గారికి, అలాగే దేవవరం వాస్తవులు విచ్చేసినటువంటి అతిథులందరికీ, ప్రముఖులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి కథ అంశాన్ని రచించిన అంశాలను స్పృశిస్తూ నేటి తరానికి ఆధునిక కాలంలో మర్చిపోయిన విలువలని గుర్తు చేస్తూ అమ్మ నాన్న కథ అనే ఒక దృశ్య కావ్యాన్ని, ఆ కావ్యాన్ని మనకు అందించిన మంచి గొప్ప సామాజిక వేత్త, కథా రచయిత శ్రీ దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు. ఇవాటి కాలంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 అంశాలని కూడా మెకాలయ విధానంతో క్రమక్రమంగా మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. సార్ మీ మాట నేటి విలువలు, ఈ యొక్క సమాజంలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలని దేంట్లో వెనకబడుతున్నాం, వ్యవస్థలో లోపం ఉందా, సమాజంలో లోపం ఉందా, ఆ వ్యవస్థను ఏ విధంగా నడిపించడంలో లోపం ఉందా అనేది మనం ఒకసారి పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నవమాసాలు కనిపించిన ఇప్పుడు కూడా ప్రథమ స్థానంలో ఉంది. అందుకని మాతృదేవోభవ అన్నారు. ఏ పదంలోనైనా మనం పలికేది తల్లి పేరే ముందు. కాబట్టి అమ్మ అనే కమ్మని పదాన్ని మనం మొదలక్షరంగానే మనం పలుకుతూ ఉంటాం. అమ్మ చేతి ముద్దనే మనం తిని పెరిగిన వాళ్ళం. కానీ అదే అమ్మను ఏ విధంగా మనం గుర్తిస్తున్నాం, ఏ విధంగా మనం గౌరవిస్తున్నాం అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం నేడుంది. అలాగే నాన్న అంటే జన్మనిచ్చిన తండ్రి. ఈ దారుణులను ఈ విధంగా ప్రవర్తి తండ్రి. అలాగే తండ్రే ఆచార్యుడు గాను, ఆ పిల్లవాడికి ప్రథమ గురువు గాను కీర్తింపబడ్డాడు. అలా తదుపరి ఆచార్యుడు మనకు ఎవరైతే విద్యాబుద్ధులు నేర్పారో సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఏం చేయాలి, దాని యొక్క భాషా పాండిత్యాన్ని కానీ అన్ని విధాలా కూడా నడిపించేవాడు గురువు తదుపరి. ఇలా ప్రతి సందర్భంలోనూ ఇక అతిథి దేవోభవం మనం నడిచే విధానంలో ఏ సభలో మనం నడుస్తున్నామో ఆ సభలో మిగతా వక్తలు ఏం చెప్తున్నారో అతిథుల యొక్క భావాన్ని అర్థం చేసుకోవడం, అది 4వ అంశం. అంటే సమాజంలో నుంచి మనం నేర్చుకునేది 4వ అంశం. ఇవన్నీ కూడా మర్చిపోవడం వల్లే మనం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలకు రాజధాని తగ్గుతున్నాయి. మన భారతదేశంలోనే మనం ఒకరికొకరు తృణీకరించుకుంటూ తక్కువ చేసుకుంటూ ఉండటం వల్ల దాని విలువల్ని మనమే మన విలువలు తగ్గించుకుంటాం. కానీ ఇతరులు మనం జర్మనీ లేక జపాన్ లేక ఇతర దేశాల వాళ్ళు మనం పొగుడుతున్నారు. పాశ్చాత్యులు పొగిడే పరిస్థితులు ఉంటే భారతదేశంలో మనం ఆ పోకటను మనం వాళ్ళని వెంపర్లాడుతూ ఆ భావంతోనే మనం నడుస్తున్నాం. అదే ఒక మనం సమాజంలో చేస్తున్న పొరపాటు. ఎందుకంటే 3వ సంవత్సరం 4వ సంవత్సరం అయ్యేసరికల్లా వెళ్ళి పిల్లల్ని వెంటనే మనం ఇంగ్లీష్ విద్య రావాలని చెప్పేసి బడుల్లో వేస్తున్నాం. హాస్టల్ ఎడ్యుకేషన్ అక్కడి నుంచే మనం వ్యవస్థ దెబ్బతింది. ఎప్పుడైతే ప్రాచీనంగా మనం పూర్తిగా విద్యాబుద్ధులు తల్లిదండ్రుల అధీనంలో, గురువుల అధీనంలో నడిచిన రోజులు చాలా గొప్పగా నడిచాయి. పూర్తి సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార్య విలువలు, తల్లి తండ్రి గురువు దైవం అంటే విధానాలన్నీ తెలుసుకునే పద్ధతులు పోయి ఎప్పుడైతే హాస్టల్ ఎడ్యుకేషన్ వచ్చామో హాస్టల్లో అన్నం పెట్టే ఆవిడేమో ఆంటీ
లేకపోతే చదువు చెప్పే ఇప్పుడు అక్కడ ఎవరైనా హెల్ప్ చేసే వాడికి మంగులని యాంటీ ఎక్కువ సంస్కృతి ఎక్కువైపోయి ప్రతి సందర్భంలోనూ వాళ్ళ దగ్గర నుంచి అది ఎవరి దగ్గర అందరినీ యాంటీ ఎక్కువ అనే పదంలో ఉండి అమ్మా నాన్న అనే పదాన్ని కమ్మల పదాన్ని దూరం చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే పెద్ద దౌర్భాగ్యం ఇది. దాంతోనే అనుబంధం ఏదైతే ఉందో పిల్లవాడికి తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం దూరీకృతం చేసింది. దాంతో ఎక్కడ వీడు 3 LKG నుంచి 1 నుంచి తర్వాత 10వ తరగతి వరకు కూడా హాస్టల్ ఎడ్యుకేషన్, తర్వాత వీడు బాగా ఎంసెట్లోనో నీట్లోనో మంచి ర్యాంక్ రావాలని చెప్పి ఇంటర్మీడియట్లో దూరంగా విజయవాడ హైదరాబాద్ పంపిస్తారు. ఇంకా దూరంగా చదువుకుంటాడు, అది హాస్టల్ ఎడ్యుకేషనే. తర్వాత ఎంసెట్లో ర్యాంక్ ఉన్నా లేకపోతే ఇంజనీరింగ్ చదివినా లేకపోతే MBBS వెళ్ళినా మళ్ళీ అందుకు దూరంగా వేరే కళాశాలలో విద్య అభ్యసించడానికి మళ్ళీ హాస్టల్. ఈ పరిస్థితుల్లో చదువై ఏదో సెలవులు చుట్టం చూపుగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటాడు, అమ్మ అనే పదాన్ని మర్చిపోయి ఇక చివరికి పొరపాటుని తల్లిదండ్రులు కూడా ఆర్టీఐ పదాలను ఉపయోగించే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి నుంచి దూరం చేయాలి. ఇప్పుడున్న సమాజంలో ఏదైతే రుగ్మతలు ఉన్నాయో రచయిత ఎప్పుడు కూడా సమాజంలో ఉన్న లోపాలని ఎత్తిపడుస్తూ ఏదైతే ఈ నేటి సమాజానికి అవసరమో తన కథాంశంగా ఉపయోగిస్తూ స్పృశిస్తూ ఆ భావాలని ప్రజలకు అర్థమయ్యే రీతిలో సంస్కరించే బాధ్యత రచయితది. అలా దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు 17వ కథాంశాన్ని అమ్మా నాన్న కథ అని ఒక నైతిక విలువలతో కూడిన కథని మనకు అందించడం చాలా గొప్పది. ఎందుకంటే ఎందుకు జరుగుతుంది ఇప్పుడు అలాగే వాడు ఉద్యోగం వచ్చేసరికి చుట్టం చూపుకు వచ్చే కొడుకు అమెరికా ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉంది, అమెరికాను లేకపోతే ఐర్లాండ్ లేకపోతే ఇతర ఆస్ట్రేలియాను జర్మనీ జపాన్ ఉద్యోగానికి కొట్ట చేర్చుకొచ్చుకుని విదేశాలకు వెళ్ళిపోయి ఆ విదేశాల్లో వెంటనే అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు చేసుకుని మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కొంతకాలం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడో అమ్మ నాకు సెలవులు లేవమ్మా, నీకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, నీకు కావాలంటే డబ్బులు పంపిస్తాను, లేకపోతే ఎవరైనా నీకు జతగా ఒక మనిషిని పెడతాను చూడమ్మా, లేదా నాన్న జాగ్రత్తగా ఉండు అని ముందు కొన్నాళ్ళు హితబోధం చెప్తాడు. నాన్న అవి కూడా పోతాయి. పోయి ఇవన్నీ కూడా ఎవరు ఇంట్లో ఉండట్లేదు, కేర్ ప్యాకెట్ దొరకట్లేదు, మీరు రావాలంటే కష్టంగా ఉంది, ఇక్కడ ప్రేమాలయం ఉంది లేదా అమృతాలు ఉంది, ఇది ఆశ్రమం అయితే నీకు బాగుంటుంది అని చెప్పి ఆశ్రమాల గురించి వాళ్ళకి నెలకు 15,000 ఒక్కొక్కరిని నేను కొడుకు తండ్రి పిల్లవాడిని బాల్యంలో ఎప్పుడైతే హాస్టల్లో పెట్టాడో అదే పెద్దవాళ్ళు నీ కొడుకు కొంత ఈ ఇద్దరు వయస్కుడు ఈ సంపాదించిన పరిస్థితుల్లో మళ్ళీ పిల్లల నుంచి తండ్రుల్ని హాస్టల్ ఎడ్యుకేషన్ తల్లిదండ్రులను పంపించే పరిస్థితి ఇది దౌర్భాగ్యస్థితి. తల్లిదండ్రులను ఆ కోడలు చూడకపోవడం వల్ల అవ్వచ్చు, లేకపోతే చూసే అవకాశం లేకపోవచ్చు, ఏ సందర్భంలో మళ్ళీ ఏదో ఒకటి వేమన శతకం లేకపోతే సుమతి శతకం లేకపోతే భర్తృహరి సుభాషితాలు ఏదైనా మంచి మంచి సుభాషితాలను పడుకోబెట్టి వాళ్ళని ఉప్పు పాలలో పోషించే వాళ్ళు నాయనమ్మలో తాతయ్యలో అమ్మ నాన్న. నేను ఆ పరిస్థితి నుంచి దూరం అయిపోయాను. ఎంతవరకు కూడా వాట్సాప్ చెప్తుంది, గూగుల్ అమ్మ చెప్తుంది, లేకపోతే అలెక్సా చెప్పింది. అలెక్సా లాంగ్వేజ్లో విద్యను అభ్యసించి వాళ్ళు పాండిత్యాన్ని సంపాదించి బయటకు వెళ్ళే వాళ్ళు ముందుకెళ్ళే పరిస్థితి నుంచి ఎంతో వృద్ధి అయ్యే పరిస్థితి నుంచి మనం మన సంస్కృతిని విధ్వంసం చేసిన విదేశీయుల పాలనలో మరుగున పడి మన కళలను మన సంస్కృతిని వారసత్వాలని సాహిత్యాన్ని అన్నింటినీ కూడా విడనాడి కేవలం పాశ్చాత్య రూపంలో వాళ్ళ వాతావరణానికి వేసుకునే డ్రెస్సుల్ని మన వాతావరణానికి వేసుకునే డ్రెస్సులు వేరే ఉంటాయి. కానీ మనం కూడా వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు మంచి చక్కని ప్యాంటింగ్ మనం గొప్ప పెడితే మనం 3 గొప్పలు పెట్టుకోం, అదే గొప్ప అనుకుంటాం. ఇదే ట్రెండ్ స్ట్రెచ్ అయిపోయి. కానీ మనం ఏదైతే సమాజంలో ఎన్నో లోపాలు ఉన్నాయి, తల్లి తండ్రి ఇవాళ కథాంశం అది కాబట్టి దాన్ని డిబేట్ కాకుండా తల్లిదండ్రులను మరవద్దు, వాటిని ఎన్నప్పుడు కూడా వాళ్ళని వాళ్ళ యొక్క పెంచిన ఒకటి ఈ లోపాలు రెండింటిలో అమృత వాక్కుని ఇటువంటి మీ అందరం మధ్యలో ఒకసారి స్పృశించే అవకాశం రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఇక అందరూ కూడా విభిన్న రంగాల్లో నిష్ణాతులు మేధావులు అటువంటి వారి సందర్భంలో నేను 2 మాటలు మాట్లాడటం అనేది అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి
తల్లిదండ్రుల మరవద్దని చెబుతూ వారిని సదా గౌరవించాలి, పూజ్యులుగా భావించాలి, వారిని సదా వారి వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతదేశం విశ్వగురు అవ్వాలని, జై సనాతన ధర్మం అని, జై అని సనాతన ధర్మాన్ని మనం కట్టుబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈనాటి రచయిత శ్రీ డివి బాలసుబ్రహ్మణ్యం గారికి, వేదిక రంగం పెద్దలందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి కథా రచయిత నాకు 2 దశాబ్దాల కాలం నుంచి పరిచయం. నేను లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2004 సంవత్సరంలో వారు ఉగాది సంబరాలనే పేరుతో ఆ తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులైనటువంటి తంగిరాల ప్రభాకర పూర్ణ సిద్ధాంత గారిని ఈ గ్రామం తోడ్కొని వచ్చి శ్రీ వేద విజ్ఞాన పరిషత్తు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా తరఫున సమన్వయంగా ఈ యొక్క గ్రామంలో స్థానికంగా గల శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయంలో ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చేసి ఆ రోజున చక్కగా సంస్కృతి వేద పఠనం పంచాంగ శ్రవణం చేయించి వారి యొక్క చిన్నారులు శశాంక శమంతలు అప్పటికే వారి వయసు 8 సంవత్సరాలు. అప్పటికే వారు వేదాన్ని అభ్యసించి అతి చిన్నారి వయసులో వారిని ఆ ప్రభాకర పూర్ణ గారి సిద్ధాంతి సమక్షంలో వారిని కూర్చోబెట్టి వారి యొక్క నేర్చుకున్నటువంటి వేద సారాంశాన్ని వారికి వినిపించి వారి ఆశీస్సులు తీసుకున్న సందర్భం ఆ రోజున శ్రీ బాలసుబ్రహ్మణ్యం యొక్క ఈరోజు మనం రచించినటువంటి పుస్తకం అమ్మ నాన్న. మనం తల్లిదండ్రుల పట్ల మనం సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి ధోరణులు, నిరాదరణకు గురయ్యి మనల్ని పెంచి పెద్ద చేసిన వారు పడుతున్న క్షోభను ఆయన గమనించి కనీసం ప్రస్తుత పరిస్థితుల్ని ఒక అక్షరబద్ధం చేసి సమాజానికి అందించాలనే తలపుతోటి ఈ యొక్క పుస్తక రచన చేసినట్టు కనబడుతుంది. వారు హిందూ ధర్మ పరిరక్షణకు సామాజిక వేత్తగాను, నైతిక విలువలు పెంపొందించడం, మానవతా విలువలు పెంపొందించడంలో వారు గత 50 సంవత్సరాల కాలంలో వారు నిరంతరం శ్రమిస్తూ ఇప్పటికీ 17వ పుస్తకంగా దీన్ని వెలువరించి ప్రజల్ని చైతన్యపరుస్తున్నటువంటి తీరు ఎంతైనా అభినందనీయం. రాబోయే సంవత్సరాల్లో కూడా వారు నిత్య చైతన్యులై సామాజిక పరిరక్షణలో, నైతిక విలువల పరిరక్షణలో వారు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను. లయన్స్ క్లబ్ వారందరి యొక్క సహకారము ఈ ఊళ్ళో విశిష్టతగా ఒక రకంగా బాలసుబ్రహ్మణ్యం గారు ఎదగాలి ఉండటం కూడా అదృష్టం. ఇక్కడ హాలు నడిచే విధానాల గురించి నేను ఎంక్వైరీ చేశాను. ఈ హాలు వారు చాలా సహకారం ఇస్తున్నారు. ఈ హాలు వారిని చిన్న కోరిక కోరుతున్నాను. ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో మరొకరు, గడపలో మాది శ్రీ కన్యకా పరమేశ్వరి వర్తక సంఘం 100 సంవత్సరాల సంస్థ. అది దాని చైర్మన్ నేను. మేము వివాహాలకు ఇచ్చిన, కార్యక్రమాలకు ఇచ్చిన వాటి పరిస్థితులు బట్టి గవర్నమెంట్ వారి కరెంట్ కాబట్టి దానికి ఇట్లాంటి ఫర్నిచర్కి వీటన్నిటికీ తీసుకోం. ఒక్క కరెంటుకి క్లీనింగ్ అండ్ గ్రీనింగ్ తీసుకుంటాం. ఏది కొన్ని సాహిత్య సంగీత కార్యక్రమాలకి అట్లాంటివి చేసేవారు ఉంటే వాళ్ళ ముందు మనమే ఇన్విటేషన్ చేసి స్వాగతించి వాళ్ళ చేత చేయిస్తూ వస్తే ఇక్కడ జరిగిన కార్యక్రమము ఆత్మీయులుగా ఎందరు వచ్చినా పత్రికా సోదరులు ఉన్నారు కాబట్టి ఆ చక్కని కార్యక్రమాన్ని బయటకు వ్యక్తీకరిస్తూ వస్తే అది మీ రూపాయలు చూస్తే ఉండి నియోజకవర్గము
ఉండి మహిళలుగా కూడా మంచి కార్యక్రమాలుగా బయటకు తెలియడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పరిశీలించమని వినయపూర్వకంగా మీకు కోరుకుంటూ రచయిత డాక్టరేట్ పొందినటువంటి డాక్టర్ గాదిరాజు రంగరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సంస్కృతికి నమస్సుమాంజలి. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది కాబట్టి 2 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నా ప్రసంగం ముగిస్తాను. సిరిగిన సొక్క అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరు వీరేశలింగం గారు అంటారు. ఈ పుస్తకం వేయాలంటే పూర్వం మన పెద్దలు ఏం చెప్పేవారు? ఇల్లు కట్టు, పెళ్లి చేయి. ఇప్పుడు నేనేమంటానంటే ఇల్లు కట్టు, పెళ్లి చెయ్యి, కానీ ఒక పుస్తకం వేసి చూడు. అంటే ఇల్లు కట్టాలంటే ఎన్ని కష్టాలు పడాలో, పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని కష్టాలు పడాలో, పెళ్లి చేయాలంటే, కానీ ఒక పుస్తకం వేయాలంటే చాలా చాలా ఖర్చుతో కూడుకుంది. నేను రచయితగా 3 పుస్తకాలు మట్టికి వేయగలిగాను. అది 2007లో అంటే ఇప్పుడు 2024 మరో పుస్తకం వేయలేకపోయాను. కానీ బాలసుబ్రహ్మణ్యం గారు పుంకాలుగా 17వ పుస్తకం అంటే మరి మాటలు కాదు. ఆయన పరిస్థితి మన వక్తలందరూ కూడా చెప్పారు. ఆయన సొంత ఇల్లు కూడా లేదు. అలాంటి మహానుభావుడికి ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు. ఆయనతో నాకు అనుబంధం దాదాపు 30 సంవత్సరాల పైగా ఉంది. చక్కటి మనిషి, చాలా సమాజ సేవ, వేద విజ్ఞాన పరిషత్ అనేది ఒకటి పెట్టి మంత్రాలని, వేదాలను రక్షించడం చేస్తూ ఇద్దరు పిల్లల్ని కూడా చక్కగా వేదంలో మంచి దిష్టగా తయారు చేయించారు. అలాగే ఈ సందర్భంగా నాకు చెరుకువాడ రంగసాయి పొద్దున్నే దేవాలయంలో ఏ ఒక్క మంచి కార్యక్రమం చేసినా రంగసాయి గారే చేయాలి. నాకు చాలా చాలా ప్రోత్సహించాడు. ఇలాంటి మంచి మంచి మిత్రుల మధ్య నాకు ఈ 2 మంచి మాటలు చెప్పే అవకాశం కల్పించిన సభాధ్యక్షులు ఆర్వీఎస్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలసుబ్రహ్మణ్యం గారు మరిన్ని కొత్త పుస్తకాలు రచించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.